వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కసిరెడ్డి కీలకంగా ఉన్నాడని సిట్కు ఆధారాలు లభించాయి. దాంతో ఆయన ఇవాళ విచారణకు రావాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ మూడోసారి నోటీస్ ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన 2 నోటీసులపై హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు జగన్ తో కలిసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో ఆయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లు రాజ్ కసిరెడ్డిపై సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసిందే. లంచాల నెట్వర్క్ ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డిగా పేరున్న నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని సమాచారం.